ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిడ్డలందరికీ నా నమస్కారాలు. అందరూ ఆశీర్వదించబడాలి. పార్టీ లేదు, వర్గం లేదు, కులం లేదు, భేదం లేదు. అందరూ దీవించబడాలి. ముఖ్యంగా కూడా చంద్రబాబు గారు చేసే పనులన్నీ కూడా కొంతమందికి నచ్చుతున్నాయి, కొంతమందికి నచ్చట్లేదు. అందరికీ నచ్చేటట్టు అయ్యా చంద్రబాబు గారు మీరు చేస్తే మీ తర్వాత కూడా లోకేష్ బాబు గారిని కూడా ఇప్పుడు జగన్ బాబు గారి లాగా అందరూ ఆశీర్వదించారు నాయన. మీరు కూడా మంచి పనులు చేయండి. ఇప్పుడు మీరు సంపాదించింది చాలు. జగన్ బాబు గారికి, లోకేష్ బాబు గారికి అందరికీ కూడా సరిపడా సంపాదించారు. మీరు మంచి పనులు చేస్తే ఎప్పుడు మిమ్మల్ని కూడా అట్లా చెప్పుకుంటారు. అలాగే రాజశేఖర రెడ్డి గారి మీదకి ఏ ఒక్క కార్యకర్త కూడా, ఏ అభిమాని కూడా, ఏ శత్రువులు కూడా ఆయన మీదకి వెళితే ఆయన్ని దీవించింది పరలోకంలో ఉన్న యేసు ప్రభు దీవించాడు. ఆయన మీద ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని లేని నేరాలు మోపినా ఆయనేమి శిక్షించడం, ఆయన్నేమి బాధపడడం. మీరందరూ కూడా బాధపడతారు. ఆయన యెహోవా ఆశీర్వదించిన బిడ్డ, ఆయన యెహోవా దీవించిన బిడ్డ. ఆయన్ని పరలోకంలో ఉన్న దేవుడే దీవించి పంపాడు. అందుకని సోనియాగాంధీ గారికి కానీ, లేదా ఎవరికన్నా ఎదురు చెప్పినా కానీ ఎవ్వరూ ఏం చేయలేరు. ఏ కోర్టుకి వెళ్ళినా, ఏ పని చేసినా, ఏ లేని నేరాలు వేసినా కానీ దేవుడు ఆయన పక్కనే ఉంటాడు. కాబట్టి ప్రతిదీ ఆయన పక్కకి వెళ్ళదు. మీరు ఎవ్వరూ ఏమీ తలపెట్టుకోవద్దు. మీరందరూ కూడా ఆశీర్వదించబడాలి, ఆయనలాగా దీవించబడాలి. ఆయన చేసే పనులు మీరు అందరూ చేస్తారని మీకు చేతులు ఎత్తి నమస్కారాలు చేస్తున్నాను. అందరికీ దేవుడు దీవించును గాక. అందరికీ వందనాలు.